హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా అక్కడికి వచ్చిన శక్తి ప్రియా వైపు చూసి ఐఎమ్ సో సారీ శివ, ఇదంతా నా వల్లే జరిగింది, వాణ్ణి కదిలించకుండా ఉండాల్సింది అని అంది బాధగా. నువ్వేం చేశావే? వాడు ఎదవా అని చూస్తేనే అర్థమవుతుంది. లేకపోతే తాగి కళ్యాణ మండపానికి వచ్చి ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవాలని చూడడు. నువ్విదంతా ఇక్కడే మర్చిపో, పద వెళ్దాం, పెళ్ళి అయిపోతుంది. ఆ ఎదవ గురించి ఆలోచిస్తూ మనం మన సంతోషాల్ని ఎందుకు పాడు చేసుకోవాలి అని అన్నాడు శివ. శివ అలా అనగానే శక్తికి కూడా కొంచెం ధైర్యం వచ్చింది. కానీ వాడు మంత్రిగారి అబ్బాయి అని తెలిసిన తర్వాత కొంచెం భయంగా అనిపించింది. శివ శక్తిని తీసుకొని మండపంలోకి వెళ్ళాడు. అక్కడ పెళ్లి సందడిలో పడి ఈ గొడవని నిదానంగా మర్చిపోయారు ఇద్దరు. కానీ ఆ టైంలో ఇద్దరికీ తెలియదు ఒక పెద్ద యుద్ధానికి తెర తీశామని. మంత్రిగారి అబ్బాయిని తీసుకెళ్తూ ఉండగా వాడికి దారి మధ్యలోనే వాంతులు మొదలయ్యి కొద్దిగా సీరియస్ అయ్యింది. వాళ్ళు వాడిని ఇంటికి తీసుకువెళ్లకుండా నేరుగా హాస్పిటల్కి తీసుకువెళ్లారు. పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది. అందరూ పెళ్లి గురించి, ఏర్పాట్ల గురించి గొప్పగా చెప్పుకుంటుంటే శకుంతలకు చాలా సంతోషంగా ఉంది. వంశీ తాళి కట్టే టైంలో కూడా అందరూ పక్కన చేరి, బావా, ఈ రోజు నుంచి నీ రిమోట్ మా చెల్లి చేతిలోకి వెళ్ళిపోతుంది అంటూ ఆట పట్టించారు శివ, వరుణ్, వేణు. ఓహో, అయితే నీ రిమోట్ ఆల్రెడీ మా చెల్లి చేతిలో ఉందన్నమాట అన్నాడు వంశీ శివ వైపు చూసి నవ్వుతూ. దానికి నేనంత సీన్ ఇవ్వనుగా అన్నాడు శివ శక్తి వైపు చూసి. పోన్లే అన్నయ్య, మీ బావమర్ది ఆ భ్రమలోనే బ్రతకనివ్వు అని అంది శక్తి వంశీ వైపు చూసి. వాళ్ళ సందడితో మండపం అంతా నవ్వుల పువ్వులతో కలకల్లాడుతుంటే అందరూ వాళ్ళ వైపే ముచ్చటగా చూస్తూ ఉన్నారు. అందరూ పిల్లల్ని పొగిడేస్తుంటే అందరూ లోపల మురిసిపోతూ ఉన్నారు. అప్పగింతలు ఇంటి దగ్గర అని శకుంతల చెప్పేసరికి అప్పటికే అందరూ భోజనాలు చేసేశారు. పెళ్లి తర్వాత కుటుంబ సభ్యులు అంతా కలిసి భోజనానికి కూర్చున్నారు. భోజనాలు అయిన తర్వాత అందరూ ఇంటికి బయలుదేరారు. ఇంటి దగ్గర రాధాని అప్పగింతలు చేస్తూ గిరిజ, మురళి కన్నీళ్లు పెట్టుకుంటుంటే అందరికీ ఏడుపు వచ్చింది. రాధ అత్తగారింటికి బయలుదేరుతూ శకుంతల కాళ్ళకు నమస్కారం చేసింది. శకుంతల రాధ పైకి లేపి గుండెలకు హత్తుకోగానే రాధ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకు బంగారం అలా ఏడుస్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని? మన అత్త వాళ్ళింటికేగా. నీకెప్పుడు మమ్మల్ని చూడాలి అని అనిపిస్తే నాకు ఒక్క ఫోన్ చెయ్యి. మీ నాన్ననో, మీ పెద్దనాన్ననో, మీ అన్నల్లో ఎవరినో ఒకరిని పంపిస్తాను నిన్ను ఇక్కడికి తీసుకురావటానికి అని రాధాని ఓదార్చింది. ఒరే వంశీ, మా బంగారాన్ని నీ చేతిలో పెడుతున్నాను. దాని కంట్లో నుంచి ఒక్క చుక్క నీళ్లు వచ్చినా నా సంగతి తెలుసుగా అంటూ వంశీని బెదిరించింది శకుంతల. పెద్దనాన్న, పెద్దమ్మలకు నమస్కారం చేసి అన్నయ్యలను ఒక్కసారి కౌగిలించుకుంది రాధ. శివ రాధాని కౌగిలించుకుని, నిన్న మొన్నటి వరకు నేను తెచ్చిన బొమ్మలతో ఆడుకునే నా చెల్లెలు అప్పుడే పెళ్ళి చేసుకుని నన్ను వదిలి వెళ్ళిపోతుంది అని అన్నాడు కన్నీళ్లు పెట్టుకుంటూ. వరుణ్, వేణువులు కూడా రాధాని కౌగిలించుకుని హాలిడేస్ ఇవ్వగానే మన ఇంటికి వచ్చేయాలి అని చెప్పారు. శక్తి, ప్రియాలు కూడా రాధాని కౌగిలించుకొని, మా అన్నయ్య ప్రేమలో మునిగిపోయి మమ్మల్ని మర్చిపోకూడదు, రోజూ ఫోన్ చెయ్యాలి, ఏంటి అర్థమవుతుందా అని బెదిరించారు. ఆ మాటలు విన్న రాధ అప్పటి వరకు ఏడ్చేదల్లా ఒక్కసారిగా నవ్వి ఇద్దరిని కౌగిలించుకుంది. రాధ అమ్మా నాన్నల కాళ్ళకి నమస్కారం చేయగానే మురళి కూతుర్ని పైకి లేపి గుండెలకు హత్తుకుని, నీ ఇంటికి నువ్వు సంతోషంగా వెళ్ళు బంగారం. అత్తా మావయ్యలకు ఎదురు చెప్పకు తల్లి. ఎప్పుడు భర్తకు తోడుగా నీడగా ఉండాలి. పుట్టింటికి మెట్టింటికి మంచి పేరు తేవాలి అని చెప్పాడు. అలాగే డాడీ అని చెప్పింది రాధ. అందరూ కారు వరకు వెళ్ళి రాధ, వంశీ వెళ్లే వరకు ఉండి లోపలికి రాబోతూ ఉండగా గిరిజ ఏడవడంతో సునంద గిరిజను దగ్గరకు తీసుకొని, ఏంటి గిరిజ, నువ్వు కూడా? నువ్వు ఇలా ఏడిస్తే రాధ ఎంత బాధపడుతుంది? రేపు హైదరాబాద్ వెళ్ళడానికి ఇంకెంత భయపడుతుంది? మన రాధాని వంశీ ప్రేమగా చూసుకుంటాడు, నువ్వు బాధపడకు అని ఓదార్చింది. అందరూ చెప్పిన మాటలు విన్న తర్వాత గిరిజ మనసును రాయి చేసుకుని లోపలికి వెళ్ళింది. అందరూ కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి,
పొద్దున్నే రెడీ అయి అత్త వాళ్ళ ఇంటికి సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళాలి కదా అని అన్నాడు రామకృష్ణ. అప్పటికే ఎక్కడి వాళ్ళు అక్కడ వాలిపోయారు. శక్తి రూంలోకి వెళ్ళి నగలు తీసి బాక్సులో సర్ది సారీ మార్చుకొని డ్రెస్ వేసుకుని, శివ నేను పడుకుంటున్నాను. నన్ను 7 గంటలు దాటాక లేపు అని చెప్పింది. వ్రతం 7 గంటలకు మొదలవుతుంటే నువ్వు 7 గంటలకు లేచి రెడీ అయి వెళ్ళేసరికి భోజనాల టైం అవుతుంది అని అన్నాడు శివ వెటకారంగా. అబ్బా నేను అంత టైం ఏం తీసుకోను బాబు, రెడీ అవ్వడానికి నాకు అరగంట చాలు అని చెప్పింది శక్తి. అబ్బబ్బో జోకులు, అయినా నవ్వు రావడం లేదులే. ఇది బ్రష్ చేయడానికే అరగంట పడుతుంది, అరగంటలో లేచి రెడీ అయి వెళ్తుందంట. ఇది చెప్తే మేం నమ్మాలి అని అన్నాడు శివ. నమ్మకపోతే పో, నిన్ను నమ్మమని నేను బ్రతిమిలాడానా ఏంటి అంటూ పడుకొని కళ్ళు మూసుకుంది శక్తి. ఆ నగలు బాక్స్లో పెట్టావు, వాటిని లోపల పెట్టే పని లేదా? ఆ చీర విప్పి అక్కడే పడేశావు, దాన్ని మడత పెట్టావా అని అడిగాడు శివ. అబ్బా ఏంటి శివ, నువ్వు కూడా అందరి భర్తలాగేనే టిపికల్ హస్బెండ్ లాగా బిహేవ్ చేస్తున్నావు. మన రూంలోకి ఎవరు వస్తారు? నేను రేపు లేచాక సర్దుకుంటాన్లే అని చెప్పింది శక్తి. రూమ్ నీట్గా ఉండాలి అని చెప్తే టిపికల్ హస్బెండ్ అయిపోతాడా రాక్షసి అనుకుంటూ బాక్స్ని కబోర్డ్స్లో పెట్టి లాక్ చేసి లైట్ తీసి పడుకున్నాడు శివ. అది గమనించిన శక్తి నవ్వుకుంటూ శివ మెడ చుట్టూ చేతులు వేసి, నువ్వు టిపికల్ కాదు బంగారం, సూపర్ హస్బెండ్వి అంటూ ముద్దు చేసింది. నువ్వు ఎన్ని వేషాలు వేసినా 6 గంటలకు లేవాల్సిందేనే శివాంగి, తప్పదు అని అన్నాడు శివ. ట్రై చేస్తాన్లే, ఇప్పుడు పడుకోనివ్వు ముందు అని అంది శక్తి. పొద్దున్నుంచి అటూ ఇటూ తిరిగి అలసిపోవడంతో ఇద్దరు కళ్ళు మూసుకోగానే నిద్రపోయారు. తెల్లవారుగానే 7 గంటల వరకు శివాకి కూడా మెలకువ రాలేదు. తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ శక్తిని లేపి వాష్రూమ్కి వెళ్ళాడు. కానీ తను వచ్చేసరికి కూడా శక్తి లేవకపోయేసరికి బలవంతంగా లేపాడు శివ. నిద్ర చాలక శక్తి బద్ధకంగానే లేచి ఫ్రెష్ అయి వచ్చింది. అప్పటికే అందరూ రెడీ అయిపోయారు. తను కూడా రెడీ అయి రేవతి వాళ్ళింటికి వ్రతానికి వెళ్ళారు. రాత్రంతా కొడుకు ఇంటికి రాలేదు అని తెలిసి మంత్రి జగదీశ్వర్ కొడుకు పక్కన తిరిగే అతనికి కాల్ చేశాడు. తను రాత్రి జరిగింది చెప్పాలా వద్దా అని అనుకుంటూ ఉండగానే అప్పుడే అక్కడికి వచ్చాడు మంత్రిగారి పెద్ద కొడుకు విరాట్. విరాట్ గొంతు వినగానే వాడు గడగడా వణికిపోతూ రాత్రి పెళ్లిలో జరిగిన తతంగం అంతా పూసగుచ్చినట్లు చెప్పేశాడు. అదంతా విన్న మంత్రి జగదీశ్వర్కి పట్టరాని కోపం వచ్చింది. నా కొడుకు మీదే చేయి చేసుకుంటాడా అని కోపంతో ఊగిపోయాడు. రిలాక్స్ డాడీ, అంత కోపం ఆరోగ్యానికి మంచిది కాదు అని అన్నాడు విరాట్. విరాట్, నీ తమ్ముడికి అంత అవమానం జరిగితే, పైగా దెబ్బలు తిని హాస్పిటల్లో పడి ఉంటే నన్ను రిలాక్స్గా ఎలా ఉండమంటావు అని అన్నాడు జగదీశ్వర్. ఎలా అంటే ఇలా అంటూ తన వైపు చూయిస్తూ, నాకు కూడా విపరీతమైన కోపం వస్తుంది. తమ్ముడు పైన చేయి చేసుకున్న వాడిని ఇప్పటికిప్పుడే షూట్ చేయాలి అనే అంత కోపంగా ఉన్నా చూడండి ఎంత కూల్గా ఉన్నానో అని అన్నాడు విరాట్. అంటే ఇప్పుడు వాడిని వదిలేయమంటావు అంతేనా అన్నాడు జగదీశ్వర్. అలా అని నేనెప్పుడు అన్నాను అన్నాడు విరాట్. మిమ్మల్ని ఆవేశపడొద్దు అని చెప్పాను కానీ వాణ్ణి వదిలేద్దాం అని చెప్పానా అని అన్నాడు. అయితే వాడిని ఏం చేద్దాం అని అడిగాడు జగదీశ్వర్. ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు కానీ మీరు ఎలాంటి గొడవల్లో అన్నా ఇరుక్కుంటే ఈ మీడియా వాళ్ళు ఇంతని అంత చేసి చూపించి మన ఇమేజ్ అంతా డ్యామేజ్ చేస్తారు. ఎలక్షన్స్లో గెలవడానికి ఇన్నాళ్ళు మనం చేసిన పనులన్నీ ఒక్క క్షణంలో మర్చిపోయి మనకి డిపాజిట్లు కూడా దొరకనట్లుగా దిగజార్చేస్తారు. అందుకే ఇప్పుడు ఏది చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలి అని అన్నాడు విరాట్. కొడుకు మాటలు విన్న తర్వాత నిజమే అనిపించింది జగదీశ్వర్కి. అయితే ఇప్పుడేం చెయ్యాలి అని అడిగాడు జగదీశ్వర్. ఏం చేస్తాం, హాస్పిటల్కి వెళ్ళి తమ్ముని చూద్దాం అని అన్నాడు విరాట్. ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి బెడ్ మీద ఉన్న వాడిని చూసి, వాడు ఒక్క దెబ్బ కొట్టగానే హాస్పిటల్కి వచ్చి పడ్డావా, సిగ్గులేదా అని అన్నాడు విరాట్ సీరియస్గా తమ్ముడి వైపు చూస్తూ. ఆ మాట విన్న గిరీష్, వాడి దెబ్బ ఒక్కసారి నువ్వు కూడా రుచి చూడు, నా పక్క బెడ్ మీద నువ్వు కూడా వచ్చి పడతావో లేదో చూద్దాం అని అన్నాడు కోపంగా. ఈ మాటలకేం తక్కువ లేదు, నేను కొట్టించుకునే రకం కాదు, చావు కొట్టే టైప్ అని అన్నాడు విరాట్ తమ్ముడి వైపు చూసి.
అన్నయ్య, ఇప్పుడు నువ్వు నన్ను చూడడానికి వచ్చావా, లేక మండుతున్న నా దెబ్బల మీద కారం చల్లడానికి వచ్చావా అని అన్నాడు గిరీష్. విరాట్ తమ్ముడి పక్కన కూర్చొని తల నెమురుతూ నీకోసమే వచ్చాను, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు ప్రేమగా. అన్న అంత ప్రేమగా అడిగేసరికి ఒంటికి తగిలిన దెబ్బలదేముందిలే అన్నయ్య, ఇవాళ కాకపోతే రేపు తగ్గుతాయి. కానీ వాడు నా ఈగో మీద కొట్టాడు చూడు, ఆ దెబ్బని నేను జీవితాంతం మర్చిపోలేను. నేనెవరో చెప్పిన తర్వాత కూడా వాడి బలుపులో ఏమాత్రం తేడా లేదు. మనం ఏమన్నా చేస్తామన్న భయం కూడా లేదు వాడికి. ఎంత పొగరుగా మాట్లాడాడో తలుచుకుంటేనే అవమానంగా నా తల పగిలిపోతుంది అని అన్నాడు గిరీష్. విరాట్ తమ్ముడు చెయ్యి తన చేతిలోకి తీసుకొని ఆవేశపడకు, తొందరలోనే వాడు బలుపుని పొగర్ని దించి నీ కాళ్ళు పట్టుకుని నీకు క్షమాపణ అడిగే స్థితికి తీసుకువస్తాను అని చెప్పాడు. ఆ మాటలు వినగానే గిరీష్ సంతోషంగా నిజమా అన్నయ్య అని అడిగాడు. హా తమ్ముడు, నిజంగా నిజం. మీ అన్నయ్య మాట ఇస్తే తప్పడని నీకు తెలుసు కదా అని అన్నాడు విరాట్. ఆహా అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అన్నాడు గిరీష్ సంతోషంగా. వ్రతం అయిపోగానే శక్తి ప్రసాదాలు అందరికీ పంచింది. అందరూ భోజనాలు చేసి రాధా దగ్గర కొంచెం సేపు కూర్చొని రాత్రి సరిగ్గా నిద్ర లేదు కదా, అందరూ కాసేపు పడుకోండి అని చెప్పింది శకుంతల. వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ గిరీష్ని కూడా విరాట్ ఇంటికి తీసుకువెళ్ళాడు. తన మనసుల్ని అడిగి శివ బ్యాక్గ్రౌండ్ ఏంటో అడిగి తెలుసుకున్నాడు విరాట్. ఏంటి, డిగ్రీ కంప్లీట్ చేసిన వాడి సంగతి చూడడానికి నేను ప్లాన్స్ వెయ్యాలా, నాన్సెన్స్ అనుకున్నాడు మనసులో. వీడు చెప్పిన మాటలను విని నేనింకా ఎంతటి మొనగాడో అనుకున్నాను. పిల్ల బ్యాచా అనుకున్నాడు. అయినా అంత పొగరేంటి వాడికి, ఒక్కసారి నా దెబ్బ పడితే గాని ఆ పొగరు తగ్గదు, లేకపోతే నా తమ్ముడి మీదే చేయి వేసుకుంటాడా అనుకున్నాడు మనసులో. పెళ్లి వీడియోలో ఒకవేళ వీళ్ళ గొడవ రికార్డ్ అయ్యిందేమో అనుకొని వీడియోగ్రాఫర్ దగ్గర ఫుటేజ్ తెప్పించుకొని పెళ్లిని చూశాడు విరాట్. పెళ్లిలో మొట్టమొదటిసారిగా శక్తిని చూశాడు విరాట్. అప్పటి నుంచి వీడియోని ఇంట్రెస్ట్గా చూడడం మొదలుపెట్టాడు. అంతే, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఉంటాను. బాయ్ బాయ్.